ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపహడ్ గ్రామం హైవేపై సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. తుంగపహడ్ గ్రామంలో ప్రజల సహకారంతో సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మిర్యాలగూడ సీఐ ప్రారంభించారు. మిర్యాలగూడ పరిసర గ్రామాలన్నీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి క్రైమ్ రేట్ తగ్గించారని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దాతలను శాల్వాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పలువురు నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఇనాగ్రేషన్ కోసం మన సర్పంచ్ గారు వెంకన్న, తుంగపాడు సర్పంచ్ గారు వెంకన్న గారు పిలిచి ఆయననే మనం ఏం చెప్పకున్నా కానీ ఆయన స్వచ్ఛందంగా వాళ్ళతో ఆయన తనకు తోచిన సాయంతో గ్రామస్తులు అయినటువంటి మురళీధర్ రెడ్డి, తర్వాత లింగారెడ్డి వాళ్ళతో సాయం తీసుకొని ఆయనకు ఎంత నచ్చినా అంత 4 కెమెరాలు HD కెమెరాస్ మనం పెట్టేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం మన మిర్యాలగూడ ఏరియాలో 46 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇదే ఈ తుంగపాడు గ్రామ సర్పంచ్ని ఆదర్శం తీసుకొని మిగతా గ్రామ సర్పంచ్లు కూడా ఈ విధంగా చేసేస్తే బాగుంటుంది. అసలు సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఏంది అంటే, ఎందుకు పెడుతున్నారు ఏంది అంటే, ఇప్పుడు ఇది తుంగపాడు హైవే ఉంది. ఈ హైవే మీద రోజు ఇప్పుడు ఇదివరకు అంటే మామూలుగా సింగిల్ మీద ఇప్పుడు మాకు ఇనాగ్రేషన్కి వచ్చిన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం గ్రామ ప్రజలం. అదేవిధంగా సిఐసార్ మనకి ఎప్పటికీ సుపరిచితుడు. ఒడ్డు కూడా రైతులు ఇక్కడ మిల్లుల కాడ ఇబ్బందులు పడుతుంటే నైట్ 10, 11, 12 గంటలకు కూడా వచ్చి దగ్గరుండి కూడా ఒడ్డు దగ్గరుండి మద్దతు ధర కల్పించి ఒడ్డు దిగుమతి చేయించిపోయిండు. సారు రుణం కూడా తుంగపాడు గ్రామస్తులు ఎప్పుడు మర్చిపోం. ఈ పెళ్లి పోలీస్ అయితే ఆడే అంటుంటున్నాం కానీ మేము ఏడా చూడలేదు. సార్ వాళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి పోలీసు అని ఇట్లా ఉంటారని మాకు అర్థమైపోయింది. మా గ్రామస్తులు వచ్చిన సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఏ సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు పోయినా అర్థం అయితే ఫోన్ చేసినప్పుడు సార్ వెంబడే స్పందించి మీకు ఏదైనా నేను ఉంటా చిన్న, మీరు న్యాయంగా ఏ పని అయినా చేయండి అంటే మేము ఉంటామని మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ఎస్ఐ సార్కి, సిఐ సార్కి ధన్యవాదాలు. ఇంత టైం కేటాయించి మా గ్రామానికి వచ్చి ఇలా